సంవత్సరాలు ఆయన ఎవరు పోషించారు? దేవుడు పోషించాడా, మనుషులు పోషించారా? మరి మనం అమ్మా మనము మనుషుల వైపే చూస్తున్నాము, దేవుని వైపు చూడట్లేదు. కానీ దేవుడు ఏమంటానంటే, నా యందు మీరు ఉండండి, నేను మీ యందు ఉంటా, నా మాట మీలో ఉంచుకోండి, ఆ మాట ప్రకారం ఇంకొకరు జీవింపబడతారు అంటాడు. అవునా? ఎందుకంటే ఆయన మాట మనలో ఉంటే మనం ఏం చేస్తాం? పరిశుద్ధంగా ఉంటాం, ఎదుటి వాళ్ళకి ఎట్ట కనపడతాం? అవునా? అరే అవును ముట్టుకోవద్దురా, వాడిని ముట్టుకోవద్దురా, వాడిని ముట్టుకుంటే మనకి ఏదో ఒకటి అయితే ఉంటుందా ఉండదా? అవునా? ఎందుకంటే ఆ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు, కానీ మనం ఏం చేసాము దాన్ని? అవునా? పుట్టిన నుండి అందరు పాపాలు చేశారా? 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 పుట్టి నుండి ఎవరు అదేనమ్మా, పుట్టి నుండి ఎవరు చేయలే. మనకు ఊహ తెలిసిన కానుండే పాపంలోకి నడిచినాం. అందుకే చిన్నపిల్లలు వారిని ఆటంకపరచడానికి వాళ్ళది దేవుని రాజ్యం అన్నాడు, పరలోక రాజ్యం. ఎందుకన్నాడు? వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటది? కొట్టుకున్నా అరే రారా ఆడుకుందాం అంటారు. మనం తిట్టుకుంటే అక్క బాగున్నాం అంటావా? అస్సలు. అవును కదా, మరి అది తప్పే కదా. మరి ఆ తప్పుకి దేవుడు మరి శిక్ష ఏంటి? ఎక్కడ వదిలేస్తాడు మనల్ని? అవునా? ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు. అవునా? అంటే దేవుడు ఏమని చెప్పాడు మనకి? ప్రేమమైన నేను మీకోసం ప్రాణం అర్పించా, మీరు కూడా అందరి కోసం ఏమని పంచమన్నాడు? ప్రేమ పంచమన్నాడు. మనం ప్రేమను పంచట్లే. అవునా కదా? నయోమి రూతు చూడు, అమ్మ నువ్వు వద్దులే, నాతో వద్దు అని అన్నా కూడా రూతు వదిలిపెట్టిందా నయోమిని? నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. మరి దేవుడు ఆ తల్లిని ఆశీర్వదించిందా, వదిలేసిండా? ఎందుకని? నయోమి వేదనతోనూ దుఃఖముతో ఉన్నది. ఎందుకని? వేదన దుఃఖం నయోమికి అన్నీ పోగొట్టుకుంది, భర్తని పోగొట్టుకుంది, బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లి ఎలాగా ఉంటుంది? వేదనతోనూ దుఃఖంతో ఉంటుంది. ఆమె కావాల్సింది ఏం కావాలా? ఆదరణ, ప్రేమ కావాలా. ఆ ప్రేమ రూతు అందించింది, రూతుకి అత్త అందించింది. అవునా? రే దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అవునా కాదా? అందుకని రూతు ఏమైంది? ఆశీర్వదించబడ్డది. ఏంటి? ఆ రూతు ద్వారా నుండి మనకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడా లేదా? అంటే ఎంత ఘనత మరి రూతుకి. మరి ఇప్పుడు రూతు ఎక్కడ ఉంటుంది? అవునా? మరి ఇవన్నీ మనం తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం? అవునా? తప్పిపోకూడి అనే దేవుడు ఏమంటాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండినట్లా మీకేది ఇష్టమో. మీకేమి ఇష్టం? బూతు మాట్లాడి ఇష్టమా ఏమా? మరి దాన్ని ఏమనాలా? ప్రభువా నీ బిడ్డగా నేను ఉన్నప్పుడు ఈ మాటలు నాకు రావద్దని అడగాల వద్దా? లేదయ్యా బాగా ఇష్టం, నేను మాట్లాడుతూనే ఉంటా, ఇంకా నేర్పించి అడుగుతావా? ఏది ఆయనకి ఇష్టము లేని మనలో ఉన్నాయో వాటిని తీసివేయమని అడగండి. అవునా? అవి మనము అడగం. అవి అడిగిన రోజు మన జీవితము పరిశుద్ధమైన జీవితం అయింది. మనకి ఏది కావాలో దేవుడు అది మనకి ఇస్తాడు. సరే, ఇదే యోహాను 8వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చూద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో
మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైంది సత్యమును. మరి ఇప్పుడు మీరు శిష్యులుగా ఉన్నారా అంటే శిష్యుడు ఏం చేస్తాడు? ఎంతమంది ఒకసారి చెప్పా, అనుకరిస్తాడు గురువు గారిని. గురువు గారు ఏం చేస్తాడు? ఏ నెట్ ఇప్పుతాడు, ఎట్లా ఇప్పుతాడు, ఏ రేంజ్ పెట్టి ఇప్పుతాడు, ఆ రేంజ్ నెంబర్ ఎంత అని చూస్తూ ఉంటాడు. అవునా? అవునా కదా? అది అనుకరణ. మరి యేసయ్యని మనం ఏం అనుకరిస్తున్నాం? మందిరానికి వచ్చి ఏ మాటలు వింటున్నాం, ఏ మాటల ప్రకారం మనం ఉంటున్నాం? మనం శిష్యులమా లేకపోతే దేవుని నుండి దూరంగా ఉన్న ఏమంటారు దూరస్తులమా? శిష్యుని ఏం చేస్తాం? ఏం చేస్తాడు గురువు గారు? ఎక్కడున్నా రమ్మని పిలిచి అక్కన ఉంచుకుంటా ఉంటాడు. ఎందుకంటే నమ్మకమైన శిష్యుడు ఎట్టుంటాడు? అవునా కదా? నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. అందుకేమన్నాడు ఇక్కడ? ఏండి ఏమ్మా చదువు, మళ్ళీ ఒకసారి చదువుతాను. మీరు నా వాక్యమందు నిలిచిన వారే. ఇప్పుడు మరి దేని వందు నిలవాలి మీరు? వాక్యమందు. మరి ఆ వాక్యం ఏం చెప్తుంది? అబద్ధాలు ఆడండి, సినిమాలు చూడండి, మోసం చేయండి, అన్నీ చెప్తుందా? మరి వాక్యము నిన్ను మంచి మార్గంలో నడవమని చెప్పినప్పుడు దానికి కష్టమేముంది? ఎందుకు బాధ? హాస్పిటల్కి పోయి 3 రోజులు ఉంటాం కదా, అప్పుడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏది రాదు. ఏండి బహిర్భూడికి వెళ్ళలేము, ఏది వెళ్ళాం అన్నా? వెళ్తామా? ఎందుకు? భయం. ఏం భయం? ఏ రోగం ఉందో, ఏది బయట పడుతుందో అని భయం ఉంది. కానీ దేవుడు తీసిపోయి నగ్నిలో ఎత్తాడు, భయం ఎందుకు లేదు మనకి? ఉండాలి కదా. అయ్యో నేను ఈ తప్పు చేస్తే నేను నరకానికి పాత్రునైతా, ఆ నరకంలో నేను కాలిపోకూడదు అని చెప్పేసి ఆలోచన ఉండాలా? శ్రద్ధకు మీసకు అభ్యర్థులు ఏం చేశారు అమ్మా? బొమ్మకి మొక్కనందున అగ్నిగుణాలు వేసిన వాళ్ళు ఎవరు రక్షించాడు? రక్షించినా లేదా? అంటే ఎలాంటి విశ్వాసంతో ఉన్న వాళ్ళు? బ్రతుకుట క్రీస్తే, నాకు ఏదైనా ఒకటే, నేను మాత్రం ఏండి అని ఏం చేశాడు? నా దేవుడు రక్షించగల శక్తి మంతుడు అన్నాడు. అలా రక్షించిందా లేదా? ఇంటికి కూడా కాదిందా? వాసన వచ్చిందా? అవునా? రాజు ఏం చూశాడు? వాసన చూశారా లేదా? బట్టలు వచ్చి ఏండి రాజుకి ఏం కనబడ్డు? 4వ వాడి ఒక వ్యక్తి కనబడ్డా లేదా? అంటే దేవుడు ఉన్నాడా లేదా? మరి ఇవన్నీ ఎరిగి మనం ఏం చేస్తున్నాం అంటే భయం లేదు మనకి కదా. అందుకనే దేవుడు మీరు మంచి మార్గంలో ఉండండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, నా మాట మీరు వినండి, ఆ మాట ప్రకారము నడుచుకోండి అని చెప్తాను. అవునా? మనం ఏం చేస్తామంటే నీ మాట వింటున్నాం కానీ ప్రభా, ఎందుకంటే నువ్వు క్షమించే దేవుడు అంటారు చాలామంది. కరెక్టే, క్షమించే దేవుడే. ఎప్పుడు క్షమిస్తాడు? తెలియక చేసినప్పుడు క్షమింపబడ్డామని ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అవునా? ఎవరెవరు క్షమింపబడ్డారు? లోతు క్షమింపబడ్డాడు. లోతు ద్వారా 3 రక్షింపబడ్డారు. లోతు ఒకడే పరిశుద్ధుడు కదా. అలాగే నోవాహు ఒకడే నీతిపరుడును యథార్థవంతుడై ఉన్నాడు. ఆ నోవాహు ఒక్కడి వల్ల వాళ్ళ కుటుంబము 7 రక్షించబడ్డారు. ఇవాళ ఎవరి రక్షణకి వాళ్ళే బాధ్యులు. నీ వల్ల నీ కొడుకు రక్షణలోకి రాడు. నీ కొడుకు రక్షణలోకి రావాలంటే ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ కొడుకు నిన్ను చూసి ఆయన పరిశుద్ధంగా జీవిస్తాడు. నువ్వే మనం తప్పు పనులు చేస్తే మన కొడుకులు ఏం చేస్తారు? అప్పుడు మనము పంపేయము. అందుకే ప్రేరేపణ బిడ్డలు ఏమంటానంటే నా వాక్యము మీలో ఉండాలి. ఎప్పుడు ఎట్లుండాలా? భయపడాలా. అబ్బో ఇది చేస్తే తప్పు. భయం లేకుండా తప్పు చేస్తాను అంటే నీది ఏదో ఉన్నట్టు అర్థం. అది మోసపరుస్తా ఉంటే మనం మోసపోతా ఉంటాం. అవునా? నిజమేనా చెప్పింది?
అవునా కదా? అదేమంటే ఏమి కాదు, దొంగని క్షమించాడు మరణం అప్పుడు అని చూపిస్తూ ఉంటుంది. అదే నమ్ముతా ఉంటారు జనాలు. అవునా? కానీ యేసయ్య ఏం చెప్పాడు? ఈ మూడోసారి వస్తే మిమ్మల్ని క్షమించను, మిమ్మల్ని అగ్ని గంధకంలో వేసి కాలుస్తానని చెప్పి చెప్తాను. 2 సార్లు క్షమింపబడ్డారు, ఇప్పుడు క్షమింపు లేదు. తెలిసి తప్పు చేస్తాను. అవునా? తెలిసి చేస్తానవా, తెలియకుండా చేస్తానవా? యేసయ్య ఎవరో తెలుసు, పరిశుద్ధంగా జీవించమన్నాడు తెలుసు, వ్యర్థమైన పనులు చేయొద్దన్నాడు తెలుసు. తెలిసి చేస్తున్నప్పుడు శిక్షకు అర్హులు ఎవరు? మనమా? అంతేనా? రేపు ఆయన ఏమంటాడు? మీకు ఎంత వివరించినా మీరు వినలేదు అంటాడు. అవునా? అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? గబ్బిలంలాగా వేలాడుతూ ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకే ధనవంతుడు ఏమన్నాడు? అయ్యా నన్ను పంపు, మా వాళ్ళకి ఇక్కడ నరకం ఉందని నేను చెప్పుకోతానంటే చెప్పే వాళ్ళు ఉన్నారు, విని గ్రహించుకుంటే వాళ్ళు బాగుపడతారు. ఏమన్నారా? విని గ్రహించుకుంటే బాగుపడతారు. అందుకే ఏమన్నాడంటే నా వాక్యము ఏంటి, ఎవరు నిలిచి ఉండాలా? ఏంటి, మీరు నా వాక్యం నిలిచిన వారైతే, నిజంగా మీరు నిల్చున్నారా? నిలిచుంటే మనకు ఎందుకు ఇబ్బందులు వస్తాయి? మనం వాక్యమందు నిలిచలేము, లోకమందు నిలిచి ఉన్నాము. లోకాన్ని మనము ప్రేమిస్తున్నాము, లోకనాథులతోనే మనము సహవాసం చేస్తున్నాం. కానీ మంచి వారితో మన సహవాసము ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ముగ్గురు కూర్చుంటే ఏం మాట్లాడుకోవాలా? కానీ మనం ఏం మాట్లాడుకుంటాం? వ్యర్థమైన మాటలు గబ్బున ఎవరైనా దేవుడి మాటలు మాట్లాడితే ఎప్పుడు దేవుడి మాటలేనా? అవునా? ఏమన్నాడు? 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో నేను వారి మధ్యలో నేను ఉందునను. అంటే అర్థం ఏంటి? నేను మంచిగా జీవిస్తున్నప్పుడు మీ మధ్యలో మన ముగ్గురు ఉన్నప్పుడు నేను దేవుడి మాటలు చెప్తుంటే, అట్లా కాదయ్య గారు, రేపు మొన్న జరిగింది, మొన్న అక్కడికి పోతే ఆమె నన్ను కన్నది, మరి ఎట్లా అయ్యా గారు, ఆమె ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఉంటే అది కరెక్టా? నా మనసు ఏమంటుంది? అరే నా మాట వినట్లేదు, దేవుడి మాటలు మంచి. అవునా? మనం ఏం మాట్లాడుకోవాలా? మనం ఏం మాట్లాడుకుంటాం? ఎల్లమ్మ పుల్లమ్మ అది అట్లా పోయింది, వీడు ఇట్లా, వాడు అన్ని సంపాదించాడు, వీడిని సంపాదించాడు. మరి నువ్వేం సంపాదించినావు? దేవుడు నిన్ను మంచి మార్గం నడమంటే నడుతున్నావు, నడితే అన్ని ఇస్తాడు కదా. ఇవ్వనని చెప్పాడా? ఏమ్మా? అందుకనే నా మాట ఎవరండి? నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. మరి మీరు ఏం గ్రహిస్తున్నారు ఇప్పుడు? సత్యాన్ని గ్రహిస్తున్నారా? ఏం గ్రహిస్తున్నారు? ఏమా? ఏం గ్రహిస్తున్నారు? మనలో ఏదో ఉంటుంది, భ్రమపడుతుంది, దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాను? అదే పాకులాడుతున్నాం. మనం ఎట్టున్నామని ఒకసారి ప్రశ్నించుకున్నావా? మన క్రియలేంటి, మనమేంటి? అవునా? దేవుడు సమృద్ధి గల దేవుడా, పిసినాశ దేవుడా? మనం చేసేది పిసినాశనం చేస్తాం. పిసినాశనం దేవుడా? ధనం సమకూర్చుకోమన్నా, ఒకరిని ప్రేమించొద్దని చెప్పేశానడా, ఒకరు ఆదరించొద్దని చెప్పేశానడా. మరి ఎన్ని మనం ఎందుకు చేయట్లేదు? వాడికి ఇస్తే డబ్బులు రావు, వీడికి ఇస్తే డబ్బులు రావు. రాకపోయి వదిలే, దేవుని నిన్ను ఆశీర్వదించడా, ఉపదేశించడా? ఆ స్థితిగతులు మనకి ఉండాలి. అప్పుడు అవి ఎక్కడ ఇచ్చినా కూడా అవి మనకి తిరిగి వస్తే రావా? అందుకనే ప్రతి విషయంలో కూడా మన వాక్యం ముందు నిలిచిన వారేంటి, యేసుని పోలి జీవించుకోవాలి. యేసయ్య తండ్రిని పోలి నడుచుకోవచ్చు. అవునా? ఆయన తండ్రి అయిన దేవుడికి శిష్యుడిగా ఉన్నాడు యేసయ్య. మనం ఎవరికి శిష్యుడిగా ఉన్నాం? యేసయ్య శిష్యుడిగా ఉన్నాం. కానీ మనం యేసయ్యకి శిష్యుడుగా లేము. ఏదో నమ్మామే తప్ప, నమ్మి ఆయన ఏం చేస్తాను? అమ్మేస్తాను. చెట్టుకు పుట్టకు మొత్తం అమ్ముతానో లేదా? యేసయ్యని అమ్మట్లేదా? ఎలా అమ్ముతాను అంటే, తెలవని వారి దగ్గర మనం అవమాన పరిస్థితి చేస్తాను. దేవుడిని ఏం చేస్తాను? వీళ్ళ దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, వీళ్ళేంద్ర ఇట్లా ఉన్నారంట. అవునా?
అందుకే ఒక మాటలు ఏం చెప్పాడు, నువ్వు ధనం ఎంత సంపాదిస్తావో ప్రయాసపడి ఆ ధనము నీ కొడుకులకు వస్తుందో నీ కూతురులకు వస్తుందో కూడా తెలియదు, ఎందుకు దానికోసం ప్రయాసపడుతుంది. అవునా? మా నాన్నగారు ఎంతో సంపాదించారు, నాకు వచ్చిందా రూపాయి పిల్ల? తెలుసా ఎవరికన్నా? మరి మరి నేను జీవించట్లేదా? అంటే దేవుని యందు మనం భయభక్తులు ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు. ఇవాళ నేను అడుగుతున్నా, రేపు దేవుడు కూడా అడుగుతాడు. మరి నీ సేవకుడు ఏం చెప్పాడు, మీరు ఏం గ్రహించారు? సేవకుడు చెప్పింది కరెక్ట్గా ఆలోచించారా, గ్రహించారా? గ్రహించమన్నాడు ఎక్కడ ఏమన్నాడు? ఏమా? మీరు నా వాక్యం ముందు నిలిచిన వారికి నిజంగా నాకు శిష్యులై నుండి సత్యమును గ్రహించారు. మరి సత్యం ఏం చెప్తుంది? తప్పు ఏం చెప్తుందా? తప్పు ఏమంటుందా కదా? అందుకనే మనం శిష్యులుగా దేవునికి ఇష్టలుగా ఉండాలి. కానీ మనం శిష్యులుగా ఉండట్లేదు. ఈ ఇష్టలుగా ఉంటే శిష్యులుగా ఉన్నట్టే కదా తల్లి, అవునా కదా? దేవునికి ఇష్టమైతే మనం శిష్యులు అన్నట్టే కదా, అవునా కదా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము ఆయన నా యందు మీరు మీ యందు నా మాటను నిల్చున్న మీరేం అడగాలంటే, ప్రభా నేను ప్రేమించలేకపోతున్నా, ప్రేమించే హృదయాన్ని ఇవ్వండి అని అడగాలి. ప్రభువా ఏంటి పెట్టాలని ఆశ కానీ నాకు ధనం లేదు కాబట్టి ధనాన్ని అనుగ్రహించండి, పెట్టే స్థితి నేను అని అడగాలి. అవునా? అప్పుడు దేవుడు దయచేస్తాడు. మనం ఏమడుగుతున్నాం అంటే, నాలో పాపం అట్లే ఉంచాలి ప్రభా, నేను మాత్రం అభివృద్ధి పడాలంటున్నాం. పాపం అంటే అభివృద్ధి పడదు. ఇష్టమా దేవునికి కదా? అందుకే పాపుల్ని చూసి మీరు మచ్చరపడకన్నాడు. మనం ఎందుకు మచ్చరపడాలి పాపుల్ని చూసి అంటే, వాళ్ళు ఉన్నతమైన అనిల్ అంబానీకి ఎన్ని లక్షల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. అవునా? నిజమేనా? నేను చెప్పేది అబద్ధమా? చిన్న వయసు కుమారుడు పెళ్లి చేసింది, ఆ అమ్మాయి డబ్బు కాసిపడి చేసుకుంది. ఆయన ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. మరి తెలియని వారసుడు మరి ఇంకెవరు అనుభవించారా ఆస్తి మొత్తం? అదంతెందుకు, రతన్ టాటా గారు అవునా చనిపోయారు. ఆయన ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు? ఆయన వారసుడు ఉన్నారా? ఆయన ఆస్తి ఎన్ని లక్షల కోట్లు తెలియదు, కానీ సంపాదించేశారు. మరి ఆస్తి ఎవరు తింటున్నారు? ఆయన ఎందుకు సంపాదించాడు ఆయనకే తెలియదు కదా. అదే దేవుని ఎందుంటే ఆయన పరలోక రాజ్యాల్లో ఉంటాడు. ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఆసంతా అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు దేవుడు మత్తయి సువార్తలో. అవునా? దాన ధర్మాలు చేస్తాను ప్రభా, అది చేస్తాను ఇది చేస్తాను అన్నా కూడా నేను ఇంకేం చేయాలి ప్రభా, నీ ఆస్తి మొత్తం అమ్మేసి నన్ను అమ్మేయడన్నా బీదలకి ఇచ్చేసేసి నన్ను వెంబడించు అని. అవునా కదా? మరి మనం ఏం చేస్తున్నాం? ఎవడైనా కష్టం లేదు ఒక మాట చెప్పినా కూడా మనకు ఓదార్పు లేదు. మరి మనం ఎట్లా? అందుకని మనం ఎలా ఉండాలా? పరిపూర్ణంగా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో ఉన్నప్పుడు మనకి ఏది కావాలో అది అనుకరిస్తూనే ఉంటుంది. మన మనసులో అనుకుంటాం కదా, నొచ్చుకుంటాం, అడగక్కర్లే. అవునా? ఆలోచన వస్తుందా లేదా? బయట కనకపోయినా ఎవరితో చెప్పకపోయినా అది ఇది ఉంటే బాగున్నాను. అవునా కదా? అలాగనే దేవుని యందు మనం ఉంటే మనకు అన్నీ ఇస్తాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. కొలస్సీయుల పత్రిక 3:16 అమ్మా, సంగీతములు 3:16 కొలస్సీయులు రాసిన పత్రిక అదేనా? ఎవడైనాను 16 కదా? ఓకే ఓకే. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములను దేవుని గూర్చి గానము చేస్తూ సమస్త విధమైన
జ్ఞానముతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపు. మరి ఇప్పుడు ఎట్లుండాలి మనం? ఏమా సమృద్ధిగా ఉండాలి దేవుని వాక్యం మనలో. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే మనం ఏం చేస్తాం? ఏ పాపము చేయము. మనలో సమృద్ధిగా లేదు. ఎందుకంటే చెప్పేది ఎట్లుంటుందంటే ఒకటి, చేసేది ఇంకొకటి ఉంటుంది. అవునా? అందుకే మనం ఎట్లుండాలా? చెప్పేది ఒకటే ఉండాలా, చేసేది ఒకటే ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకన్నాడు ఏమన్నాడు? ఏండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. ఎట్లా బోధించుకోవాలా? ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుతూ బోధన చేస్తూ, అది ఎట్లుండాలా? మాధుర్యంగా ఉండాలి. దొంగ రక్షించబడు చచ్చిపోయేటప్పుడు క్షమించబడతాం మనం ఏ తప్పులు చేసిన అనుకుంటే నాట్ ఇంపాసిబుల్. నేను అమ్మ, ఎందుకంటే ఆ దొంగకి అప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆయనకి తెలిసే కాబట్టి ఈయనే రక్షకుడు, ఈయన ఏ పాపం లేదు కానీ ఈయన సెలవు వేయబడ్డాడు కాబట్టి అని పశ్చాత్తాపం చెందాను. అవునా? అందుకని ఆ దొంగ ఏంటి పరదేశంలో ఉన్నాడు కానీ పరలోకంలో లేడు. పరలోకానికి పోతాడో లేడు దేవుని నిర్ణయం. మన అందరం కూడా చనిపోతే ఎక్కడ పోతాం? పరదేశంలోకి వెళ్తాం. ఆ తర్వాత అక్కడ జీవఫల వృక్షాలు ఫలం తింటే కానీ మనం నిత్య జీవంలోకి వెళ్తాం. ఎంత ఉంది మనకి తెలుసా? ఎంత ఉంది. అక్కడ జీవఫల వృక్షం ఉందా? పరదేశంలో ఉందా లేదా? ఉందమ్మా? లేదా? ఆది కాండంలో చెప్పిండా లేదా? వీరు ఆ పండు కూడా తిని నిత్యం జీవించి ఉందురేమో అని అక్కడ 2 అగ్ని జ్వాలల వంటి ఖడ్గాన్ని ఏర్పరిచాడు. మనం అక్కడికి పోతామని. మనం ఎలాంటి వాళ్ళం? సంధిస్తే అన్ని సంకలపెట్టుకు వెళ్ళిపోతాం కదా. అందుకని ఇప్పటికీ 2 అగ్ని జ్వాల కేరేవులు అక్కడ ఏం చేస్తున్నాయి? ఆ జీవఫల వృక్షం దగ్గర కాపలగా ఉన్నాయి. ఆ పండు తింటామేనండి. విన్నారా? ఆ పండు మనం ఎప్పుడు తింటామంటే తీర్పులో మనం దేవుడు మనల్ని వీళ్ళలో ఏ కలంకము లేదు అని దేవుడు యేసయ్య ఆ పండును మనకి తినక మనం ఎక్కడికి పోతాం? పరలోకానికి వెళ్ళి నిత్య జీవంలో ఉంటాం. అప్పటి వరకు మనకి నిత్య జీవాన్ని ఆ గవిని కూడా చూడడానికి మనకి అర్హత లేదు. మరి అయ్యా వీళ్ళందరూ ఎట్లా వెళ్ళిపోయారు? అబ్రహాము, లోతు, ధనవంతుడు మరి అగ్ని అంటే అప్పటికి ఇది క్రీస్తు రాకముందు జరిగిన, అవునా ఏంటి, క్రీస్తు చనిపోయి లేకముందు లేచినాక వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? క్రీస్తుతో పాటు పరిశుద్ధులందరూ పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళకి తీర్పు అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి తీర్పులోకి రారు. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియదు కాబట్టి. విన్నారా? రే దేవుని బిడ్డలారా, దేవుని సంగమా. ఎందుకంటే వాళ్ళు అందుకనే లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం రూమ్ ఉన్నాడు. ధనవంతుడు నరకంలో ఉన్నాడు. ఎందుకంటే యేసయ్యతో కాబట్టి వీళ్ళందరూ లేచి ఎక్కడికి పోయారు? పరలోకానికి వెళ్ళిపోయారు. అవునా? అందుకనే చెప్పేసి వాళ్ళకి ఇక తీర్పు లేకుండా అక్కడ పోయారు. మనకు మాత్రం తీర్పు ఉన్నది. అందుకే తెలియక చేస్తే క్షమించబడ్డారు అని ఉంది. అవునా? ఏంటి తెలియక చేస్తే? ఉడుక్కునని తిట్టేసేసి తెలియక తిట్టేసినట్టనా? కాదు. దేవుడు ఎప్పుడూ తెలియనప్పుడు క్షమింపబడ్డాం. అవునా కదా? దేవుని సంగమా. దేవుడు ఎప్పుడు ఎవరో తెలవనప్పుడు ఎవరు క్షమింపబడ్డారు? నోవాహు కుటుంబము, లోతు కుటుంబం. అందుకు వాళ్ళు రక్షించబడ్డారు. మనకి ఇవాళ యేసయ్య ఎవరు, దేవుడు ఎవరో తెలిసి తప్పు చేస్తాను. అందుకే మనకి శిక్ష. విన్నారా? అందుకనే ఏమని చెప్తాడు అక్కడ? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేసు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండాల. ఒకరికొకరు చెప్పాలా, బాబు నువ్వు తప్పు చేస్తావు, నీ పాపం ఉందిరా బాబు, నువ్వు చేయకూడదు, అది చేస్తే నువ్వు నరకానికి పోతావు, దాన్ని సరిదిద్దుకో. ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? నువ్వు సరిదిద్దుకో, అడుగు, నాలుగు ఇది ఉంది తీసివేయి ప్రభా.
అది అడిగినాక అప్పుడు మనం ఏం చేయాలా? తీసేసినాక మనం ఎట్లున్నామో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. అవునా? ఒకటి పరీక్షించుకోమన్నాడా లేదా? నిన్ను నువ్వు పరీక్షించుకోమన్నాడా లేదా? మరి పరీక్షించుకున్నాక అప్పుడు మనము నేను పరిశుద్ధంగా ఉన్నా కాబట్టి ప్రభా ఇగో నాకు ఇది నిదర్శనం ఇయ్యి. గిద్యోను ఏమన్నాడు? నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీకు తోడుగా ఉండంటే ఏమన్నాడు? అయ్యా ఈ తోలుని తడిపితే నువ్వు నాతో ఉన్నావని నాకు నిదర్శనం అన్నాడు. తడిపిండు. అయ్యా మళ్ళొక్కసారి నేను అడుగుతున్నా, ఇది వర్షం పడాలి కానీ ఇది తడవకూడదన్న. అవునా కదా? 2 సార్లు నిదర్శనం చూపించినాక గిద్యోను ముందుకే మనం కూడా మనలో అన్ని తీసేసినాక ప్రభా నీకు ఇష్టంగా నేను ఉన్నా కాబట్టి నాకు ఏదన్నా ఒకటి చూపిస్తాడు కంపల్సరీ. చూపించని దేవుడు కాదు, చూపించని దేవుడు కాదు. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పే దేవుడు, నేను మాట్లాడేవాడును చూసేవాడను వినేవాడిని అని చెప్పేసి అంటాడు. అవునా? నేను చెట్టును గాను పుట్టను గాను అని చెప్పి సెలవిస్తున్న దేవుడు ఎవరున్నారా? ఆయనే నిజమైన యేసయ్య. అందుకని మనం ఎట్లుండాలా? దేవుణ్ణి అడగాల. చాలా మంది అడగండి, మీకు ఉద్యోగం కనుక అడగండి. రాత్రులు ఏమడుగుతున్నావా నువ్వు? ఉద్యోగం అడుగు, ఎందుకేడు దేవుడు ఉద్యోగం అడిగిన ఏడు, ఏది అడిగిన ఏడు. ఏది అడిగి తెస్తాడంటే ప్రభా తీసేయి, అడగక ముందే నిన్ను అనుగ్రహిస్తే దేవుడు ఇవ్వలేదా? చాలా మందికి నాకు ఆర్టీసీ ఉద్యోగం వద్దనుకున్నా కానీ నాకు ఆర్టీసీ ఉద్యోగం వచ్చిందా రాలేదు. అంటే దేవుడు ఎవరికి ఏది కావాలది కానీ ఆయన యందు మనం ఉన్నవా లేదన్నది మనం చూసుకోవాలి. 1 యోహాను 2వ అధ్యాయము 4 నుండి 6 వరకు చదవండి. ఆయనను ఎరిగిందని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞల్ని గైకొనివాడు అబద్ధికుడు. ఇప్పుడు ఎవరంటన్నా ఏం చెప్తుండ అక్కడ? ఆయన ఎరిగున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవడు? అబద్ధికుడు. నేను దేవుళ్ళు ఉన్నాను, అన్ని చేసేస్తాను కానీ దాని ఏం లేదు, సత్యము లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఆయనలో ఉన్నది మొత్తం ఏంటంటే అయిష్టమయంగా దేవుడుకున్నాడు. అందుకే ఏమంటే నువ్వు అబద్ధుడు, వారిలో సత్యము లేదు. ఇంకా చదవమ్మా. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ ఉంది. ఇప్పుడు చెప్పాలా? ఎవరి ప్రేమ ఉంటుంది? దేవుని ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటిని సహిస్తుందా? అన్నిటినీ ఆదరిస్తుందా? అన్నిటినీ ఇచ్చేస్తుందా? ఉప్పొంగుద్దా? గర్వపడుతుందా? దమ్మం పడుతుందా? మరి ఇప్పుడు ఏమని చెప్తుంది ఇక్కడ? వానిలో సత్యము లేదు, ఆయన వాక్యము ఎవడు గైకునులో వాళ్ళలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయనందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనివాడు ఎలాగు తాను నడుచుకొని బద్ధుడనై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన మనం ఎట్లా తెలుసుకుంటాం? దేవుని ఎందున్న ఎట్లా తెలుసుకుంటాం అంటే మనలో ఏం మలినం లేదు, నాలో అబద్ధం లేదు, మోసం లేదు, పిసినార్తనం లేదు, సమృద్ధి లేదని నా మాట నాదు చెప్పుకోవాలి. వస్తుందా? నీ జీతం ఎంత అంటే ఇక్కడ చాలామంది నా జీతం 10,000 అని చెప్తారు. నేనైతే పే స్లిప్ తీసుకుని అని చూపిస్తా, ఎక్కడికి పోయినా నా బ్యాంక్ అకౌంట్ చూపిస్తా. ఎందుకు? ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. ఉంచుకొని లేవని చెప్పటం అబద్ధమేనా? మరి అప్పుడు దేవునికి మనం శిక్ష అర్హులం అవుతామా లేదా? మనం దేనికోసం మనం పాకులాడతాం? ధనం కోసం పాకులాడతాం. మనం ఎక్కడ ఉంటాం? నరకంలో ఉంటాం. మనం నిత్య జీవానికి పోవాలంటే మనకి ఏం కావాలా? దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలా, దానికి మనం లోబడాలా.
దేవుని ప్రేమ పరిపూర్ణమాయను. అప్పుడు ఏమైతే మనకు ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తాను. ఇప్పుడు దేవుని వాక్యం అలా ఉందని చెప్పేటోడు దేవులాగా నడుస్తుందా? ప్రేమ ఉందా? ఆదరణ ఉందా? స్నేహితుడి కోసం మరణం అవుతాడా? ఒక దెబ్బ తింటాడా? మరి అట్లా మరి ఆయన అవునా కదా? ఏం చెప్పింది అక్కడ? నేను ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచునో అలాగే తాను కూడా నడవాలి. నేను దేవుని బిడ్డని, నేను యేసయ్య బిడ్డని, నేను గొప్పవాడిని, ఏంటి మందిరానికి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రసంగం చేస్తున్నా, లేకపోతే ఇది ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దారాంగాలు చేసినా అది వ్యర్థమే. నీలో ఇంత కుళ్ళి పెట్టుకొని ఇంత మచ్చరం పెట్టుకొని చేసినా అది వ్యర్థమేనా కాదా? అంగీకరింపబడుతుందా? నీ ప్రార్థన ఎప్పుడు అంగీకరింపబడుతుందంటే నీలో మచ్చరము డాగు లేనప్పుడు పూర్ణ హృదయముతో పూర్ణ హృదయం అంటే దాంట్లో ఏది ఉండదు, పూర్ణాత్మ అంటే దాంట్లో ఏది ఉండదు. అప్పుడు నీ ప్రార్థన అంగీకరింపబడి ఎందుకు మరి వీళ్ళందరూ ఎందుకు అభివృద్ధి పడుతుందంటే ఎందుకంటే ప్రేమ గల దేవుడు కాబట్టి తినండి సుఖించండి అంటా ఉంటాడు. ఏమంటాడు? తినండి సుఖించండి అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఏముండాలా? ఆయన నేను వేసాను బిడ్డను రా అంటాడు. దేవుని బిడ్డ నేను వేసే బిడ్డని నువ్వు నన్ను అంటావు అనవా? నువ్వు మంచిగుంటే నిన్ను ఎందుకంటా మనం? అవునా కదా? మీకు తెలుసు కదమ్మా, మన బుచ్చమ్మ గారు ఏమన్నట్టు, అయ్యా మీరు నాతను గొడవ పెట్టుకోతా అనేదా కాదా? నిజంగా చెప్తాను. ఏమనేది? నువ్వు నాతను గొడవ పెట్టుకోకయ్యా డ్రైవర్ గారు ఏంటి, ఓహే వద్దు మీరు పండుకోండి అనేది. ఎందుకంటే ఆమెకి ఏం కనబడ్డది? ఏంటి ఈయనతో ఏది పెట్టుకున్నా నాకు చికాకు అవుతుంది. ఈయనతో ఎప్పుడు ఆ కోపంతో ఉన్నప్పుడు నవ్వేది. ఏంటి అవునా కదా తల్లి? సాక్ష్యమా ఉట్టేదా నేను చెప్పేది? అంటే నేను గొప్పవాన్ని చెప్పట్లే. ఆయన యందు మనం ఉంటే మనల్ని చూసిన వాళ్ళు భయపడతారు. ఆమె ఎలాంటిదో అందరూ తెలుసు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని కదా. ఏం చేస్తుందో కూడా తెలుసు, అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ మరి ఎవరికి భయపడది? దేవునికి భయపడది. ఆ పెద్ద తెలుసా కదా, బస్ అంటది అన్నీ వచ్చు. మరి ఆమె భయపడదంటే మరి నాయన ఎవరు ఉన్నారు? దేవుడు. అప్పటికి నేను అభిషేకం కూడా తీసుకున్నా తల్లి లేదు, అప్పటికి నేను అభిషేకం కూడా తీసుకోలేదు. అంటే నన్ను చూస్తామా, అయ్యా డ్రైవర్ గారు మీరు నాతో గొడవ పడవద్దు, మీరు నా దగ్గర రావద్దు అనేది. ఫస్ట్ 3 సార్లు కూడా పడది, 3 సార్లు కూడా పడదు నాకు. 3 సార్లు కూడా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, మామూలు పనిష్మెంట్ కాదు. అంతే. ఆ దెబ్బ నుండి ఏదో చేయాలని చూసింది, ఏది కూడా చేయలేకపోయింది. చెట్టు ఎండిపోయిందా లేదా? చింత చెట్టు ఎందుకు ఎండిపోయింది తెలుసా? అది విన్నారా? అంటే అలాంటిది కూడా రాని దేవుని బిడ్డ దగ్గర. ఇది జరిగిన సత్యమే మీకు వివరిస్తున్నా, విన్నవామ్మ. అందుకని మనం నేను యేసయ్య పోలు నడుచుకుంటున్నా, నేను యేసయ్య మాదిరిగా ఉన్నా, నేను పాటలు పాడుతున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నాలో ఏమి లేదంటే పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధతని దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలా, దేవుని సంగమా, అవునా కదా? అందుకని ఏమన్నాడంటే నాలా చెప్పుకునేవాడు నాలా జీవించాలి. ఎవరిలా జీవించాలా? దేవునిలాగా జీవించాలా. యేసయ్యకి ఏదైనా కొదువైందా? మరణమైనా తిరిగి లేచి వెళ్ళిపోయినా లేదా? ఎన్ని మహిమలు చేసిండు. ఏమన్నాడు? నేను చనిపోయినా కూడా నన్ను విశ్వసించిన వాడు నాకంటే అధికమైన అద్భుతాలు చేస్తాడన్నాడా లేదా? చెప్పిండా? చెప్పలేదా? అంటే ఆయన ఎందు మనం ఎట్లుంటే చేస్తాం అద్భుతాలు? పరిశుద్ధంగా ఉంటే ఏదైనా చేయగలం. పరిశుద్ధత లేకపోతే ఏది చేయలేదు, మాటే. అవునా కదా? ఆ జీవితాన్ని దేవుడు మనల్ని ఉండమని కోరుతున్నది. దేవుని బిడ్డలారా, ఏంటి చూడండి, యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 14వ అధ్యాయము
11 నుండి 17 వచ్చిన వరకు చదవండి. మీరు నా నామమున వేటిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ, తండ్రి కుమారుని యందు అంటే తండ్రి అంటే దేవుడు కుమారుని యందు మహిమ పరిచేలాగున మనం కూడా ఏం చేయాలా అమ్మా? నా నామమున మీరు నన్ను ఏమి అడుగుతారో నేను చేతును. మరి మన నామంలో ఏం అడుగుతున్నాం? ఏ నామంలో? యేసే నామంలో. యేసే నామంలో ఏం అడుగుతున్నాం మనం? అన్నీ అడుగుతున్నాం కానీ అసలే అడగట్లేదు. అందుకే మనలో ఏది పోవట్లేదు. పోవాలంటే ఏం అడగాల? అడగాల. ఎందుకంటే నేను అడిగి నాలో ఉన్నన్నిటిని తీసేసుకున్నాను. నేను వ్యర్థమైన మాటలు మాట్లాడేదాన్ని అన్నీ ఉంది. మరి వారు వ్యర్థమైన మాట ఇప్పుడు విన్నారా? ఎందుకు రావట్లేదంటే ప్రభువా అది నీకు అవమానకరం నాలో ఉంటే. ఏమని అడగాల? నాలో ఉంటే అది నీకు అవమానకరం అయ్యా, అది నా నోటికి రావద్దు. నీ మాటలు నేను మాట్లాడినప్పుడు ఆ మాటలు మాట్లాడితే అది ఎవరికి అవమానం అయ్యా? నాకు శిక్షే. అలాగా నీ నామానికి అవమానమే అని మనం అడగాలి. అది మనం అడగట్లే. అందుకని మనకి ఏది పోవట్లే. మందిరానికి వస్తున్నాం అంతే కానీ శిష్యులుగా మనం లేము. శిష్యుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి అనుసరిస్తాడు కదా. అందుకే శిష్యుడు కావాలా. మీరందరూ ఏం కావాలా? శిష్యులుగా ఉండాలా. విశ్వాసులుగా కాదు, శిష్యులుగా ఉండాలా. శిష్యులుగా ఉంటే ఏమవుతారు? మీరు అనుసరిస్తారు. దేవుని వాక్యం మీరు ఎప్పుడూ నిలిచి ఉంటుంది. మీరు దేనికి భయపడనవసరము లేదు. అవునా కదా? భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్తాడు. మరి దేనికి భయపడాలి మనం? ఆయన తోడుకున్నప్పుడు దేనికి భయపడుతున్నాం? ఇల్లు ఉంటుంది, బొడ్డు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా దేనికి భయపడుతున్నాం? సంపాదన దాయలేదని భయమా? లోకంలో ఎంతమంది లేరు తల్లి? మానుషులు మొత్తం దేని మీద ఆధారపడుతున్నారంటే ధనం మీదనే ఆశపడుతున్నారు తప్ప దేవుని మీద ఆధారపడి ఎవరు జీవించటము లేదు. దేవుని మీద జీవిస్తే మనం ఎట్లుంటాం? ఆయన మాట మనలో నిలిచి ఉంటుంది. అవునా? ఎల్ల వేళ ఎప్పుడు కూడా అంతే తప్ప మనం ఇంకొక మాట మనకి రాదు. విన్నారా? అందుకని ఏమంటే అక్కడ మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గాయకుండా. మరి మరి మీరు అసలు మరి యేసుని ప్రేమించారా? మరి ప్రేమిస్తే మనం ఎట్లున్నాం? ఆయన ఆజ్ఞలు గాయకుంటున్నామా లేదా? ఏమండి మళ్ళీ కింద చదవమ్మా. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింపును. మరి నాలుగు పరిశుద్ధాత్మ వచ్చింది. పనికి మన పనులు చేస్తారు, కరెక్టేనా? మరి అది ఏ ఆత్మ అనేది తెలుసుకోవాలా వద్దా? ఏమా ఇది నేను చెప్తున్నా వాక్యం చెప్తుందా? నాకు పరిశుద్ధాత్మ ఉంది అంటున్నాం. పనికి పనులు చేస్తే అది పరిశుద్ధాత్మనా దురాత్మనా? ఏమా పరిశుద్ధాత్మ ఏం చేస్తే సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? ఏండి నేను తండ్రిని వేడుకొందును మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకై, ఎప్పుడు మన దగ్గర ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింపబడు. సత్య స్వరూపియగు ఆత్మ ఏంటంటే అది పరిశుద్ధాత్మ. అర్థమైందా? ఏమాత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఈ తప్పు చేయొద్దు, కన్నుతో కూడా తప్పు చేయొద్దురా అని గద్దిస్తూ ఉంటుంది. చూపు కూడా మనల్ని ఏం చేస్తుంది? వెంబటే. అవునా కదా? ఒక వ్యక్తి ఏ విధంగా చూస్తాడో చెప్పగలమా లేదా? అవునా? ఏంటి అంటే అర్థం ఏంటి? ఈ చూపు ఎట్లుండాలా? పరిపూర్ణంగా ఉండాలా. నిన్న
పిడి పాల్ గారు పాపం ఆయన యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోతే ఆయన కళ్ళలో పశ్చాత్తాపం, అమ్మగో ఆయన కళ్ళలో పశ్చాత్తాపం ఉందమ్మ చూడు అని చెప్పాను అమ్మగారు. అంటే ఆయనలో ఒకప్పుడున్నా లేదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేశాను కాబట్టి నాకు దేవుడు పశ్చాత్తాపం వచ్చింది. అక్కడ వరకు మనం తెచ్చుకోవాలా? కాలు చెయ్యో ఎరగొట్టుకోవడానికి తెచ్చుకోవాలా కదా? అది నిన్న మా డ్రైవర్ ఈ టైల్స్ మీద జారి కింద బట్టే కాలు ఇరిగింది. మా పిల్లగారు 2-3 సార్లు పట్టుకున్నారు జారి. నేను దేనికి ఇది గోతులో పడ్డా చెప్పాను, వెన్నుపూస. మరి గోతులో పడితే వెన్నుపూస ఇరిగిపోరు కదా. మరి ఎముక గొప్పదా వెన్నుపూస గొప్పదా అమ్మా? కాదు, ఎముక గొప్పది, గట్టిగా ఉంటుంది కాదు. వెన్నుపూస చుట్టూ ఇరిగిపోతుంది తెలుసా? స్మూత్గా ఉంటుంది. వెన్నుపూస చుట్టినే ఇరిగిపోద్ది, ఎముక గట్టి కొడితే ఇరుగుద్ది. బొక్క కట్టుకుంటుందా? ఈ ఎన్నుపూస జాయింట్లో ఏది కట్టుకుంటుందా? ఏనా? మరి ఆ బొక్క ఇరిగింది ఎక్కడ పడితే? టైల్ చేశాడట ఏంటి, టైల్ చేసి చక్క అటు ఇటు జారితే మామూలు నడుతుంటే నీళ్లు పడ్డే ఏం పడ్డాయి పాపం. నేను హాస్పిటల్ కలిసింది నాకు అక్కడ. నిన్నటి విషయం మీకు చెప్పేది విన్నారా? అందుకనే దేవుని యందు మనం ఉంటే మనకి ఏది అవదు. అందుకే అనగా సత్యస్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించుతున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మరి నిజంగా మీలో ఉన్నదా లేదా? మరి యేసయ్య అంటే మరి ఎట్లా నడుపుతాను? ఏం చెప్తాను ఇక్కడ? లోకం ఆయన చూడదు, లోకానికి భయం ఆయన అంటేనే. లోకం ఏం చెప్తుంది? అన్నిటి చేయమంటది లోకం, అవునా? అందుకే లోకం ఆయన్ని చూడదు. ఏంటి ఏమైంది? ఇంకా లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. ఆయన ఎవరో కూడా చెప్పదు. చెప్పుద్దా? నిజాన్ని ఒప్పుకుంటుందా? ఆయన దేవుడని ఒప్పుకుంటుందా? ఏంటి ఎరగదు గనక ఆయనను పొందనేరదు, ఆయన్ని పొందుకోలేకపోతుంది. మనం అన్నీ పొందుకొని మనం ఏం చేస్తున్నాం కదా? మనము అందుకే శ్రమలలో నలుగుతా ఉంటాం. ఇంట్లో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఎప్పుడు చూడు ఏంటి ఏదో ఒక మనశ్శాంతి లేని జీవితమే కదా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం ఎవరిలో ఉండాలి? మనలో సత్యస్వరూపి ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం సర్వ సత్యంలోకి నడుస్తూ ఉంటాము. ఏంటి విన్నారా? చూడు, ఇదే 15 అధ్యాయం చూడండి, 16 వచనం, 15-16లో కూడా ఒక మాట ఉంది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ఇప్పుడు ఎవరు మనకు మనల్ని ఏర్పరచుకొని నియమించింది? ఆయనే ఏర్పరచు. మరి ఆయన మాట మనం ఎందుకు వినట్లేదంటే, మనము మనల్నే మోసపరుచుకొని మనల్ని ఏం చేసుకుంటున్నాం? అపవాదికి అమ్మ చేసుకుంటాను. అపవాది ఎట్లా వస్తుంది? అవునా? అపవాది ఎట్లా వస్తుంది? చోటు ఎత్తుతుంది. ఆయన మాట వినకపోవటం వల్లే అపవాది మనలో వచ్చేసి అదేం చేస్తా ఉంటుంది? ఏం కాదు, ఈ తప్పు చేసి చిన్న తప్పే కదా, దేవుడు క్షమిస్తాడు, ఏం కాదు, దొంగని క్షమించింది అక్కడ ఏంటి చనిపోయేటప్పుడు క్షమించింది. ఈ మాట చాలా నోట నిన్న కాబట్టి మీకు చెప్తాను. విన్నానా? దేవుడు క్షమించే దేవుడు. ఇవాళ తప్పు చేసేసేసి ఆదివారంపై ప్రభువా నేను మళ్ళీ తప్పు చేయనని చెప్పేసి అనుకొని శరీర రక్తాలు పాల్పొందుకుని వస్తే దేవుడు క్షమించేస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ తప్పు చేయొచ్చు అన్నారు తెలుసా? అందుకనే మనం ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా. ఆనాడు తెలవనప్పుడే క్షమించిండు, ఇవాళ తెలిసి మనం తప్పు చేస్తాను, అందుకే మనకు క్షమాపణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏది కోరుకోవాలా? నాలో ఉన్న మలినం తీసేయండి ప్రభువా, నిన్ను నేను గణపరిచే బిడ్డగా ఉండాలా,
గణపరచడం అంటే ఎట్లా? క్రియల ద్వారా కనపరచడం. నోటితోని హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, ఆరాధన పాటలు పడుతుంది. గణపరచడం కాదు, నీ క్రియల వల్ల దేవుణ్ణి గణపరచాలా. ఏండి విన్నారా? అది ఇంకేముంది ఇక్కడ? మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. ఏనా? మనం మంచిగా ఉన్నాం అనుకో, మనల్ని అది వదిలేస్తుంది లోకం. తెలుసా? వాడి దగ్గరకు పోతే మనం తట్టుకోలేమురా బాబు, వాడి దగ్గరికే పోతే అంటది లోకం. అవునా? అలాగ మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏంటి ఇదే 16వ అధ్యాయము 23, 24 చూడండి అమ్మా. ఆ దినమున మీరు దేని గూర్చి నా పేరట అడగలేదు. మీరు తండ్రిని ఏది అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగను ఆయన మీకు అనుగ్రహించిన మీద నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు. ఎప్పటికి అడగలేదు. ఇప్పటి వరకు మీరు అడిగారు నిజంగా? అయ్యా నాలో ఉన్న మళ్ళీ తీసేయండి. ఇప్పుడు అడిగినరా? ఏం అడిగారంటే ధనమే, ఉద్యోగమే, ఘనతలే. కారు కావాలా? వాళ్ళకి కారు ఉంది, నాకు కారు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది కావాలా. వాళ్ళు పట్టు చీర కట్టుకున్నారు, నాకు పట్టు చీర కావాలా. వాళ్ళు నల్ల బులుసు గుడి చేసింది కాబట్టి ప్రభు నువ్వు నల్ల బులుసు నాకు గుడిసిత్తవా ఇవ్వ ఇత్తవా ఇవ్వ. భర్తని గోకితే రక్తాలు కలిపి ఇప్పుడు ఒకడు అప్పు చేసి తెచ్చిపోతాడు. అప్పుడు ఏమో సంతోషం. మా ఏసై ఇచ్చినట్టు. ఈ ఎన్ని బాధలు పడి తెచ్చింది ఆయనకేం తెలుసు? అవునా? ఏంటి ఆ రక్తాల కారేదాకి పడడు బాధ. ఏంటి అప్పో చెప్పు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు బట్టి వచ్చి నచ్చితే నాకు దేవుడు అనుగ్రహించింది. దేవుడు అనుగ్రహించడు ఎట్లా అడిగిస్తాడు? ఏంటి అడగక ముందే ఇస్తే దేవుడు. అందుకే అంటుందంటే ఏం చెప్పా, మీరు ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణట్లు అడుగుడి మీకు దొరుకును. మీకు సంతోషం అవ్వాలా. ఎట్లా అవ్వాలా? పరిపూర్ణం అవ్వాల. అంటే మనలో ఎప్పుడు పరిపూర్ణం అయింది? మనలో మనలో లేనప్పుడు ఆనందం, ఉత్సాహం ఉంటుంది. తెలుసా? ఏంటి నాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటే ఏది ఉండదు. దేవుడు మన దగ్గర ఉంటే అది ఎంతో ఆనందం. అది చెప్పలేని వర్ణాతీతం. వినారా? ఆనందం ఎప్పటికీ లభించదు. వినా? అది ఇక్కడ దొరుకుద్ది, పరలోకమందు దొరుకుద్ది. ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం అడగాల? ఏంటి నా పేరిట ఇంతకుముందు అడగలేదు కాబట్టి ఇప్పుడు అడగండి. ప్రభువా నాలో ఇది ఉంది తీసేయి, ఇది ఉంది తీసేయి, ఇది ఉంది తీసేయి. ఏంటి నాకు అన్నీ ఇచ్చిన ప్రభా, కానీ ఇది ఎందుకు ఉంచుతున్నావు? నీకు అవమానం కదా, నీకు చెడ్డ పేరు కదా. నీకు చెడ్డ పేరు అయితే నాకు ఇస్త్రీ అయితే నాకు ప్రభు అని అడగాలి. అవునా కదా? నలుపుతుండ లేదా? వేదనతోని బాధతో మనశాంతి ఉంటుందా? డబ్బు ఉండిన మనశాంతి. ఇంట్లో సమాధానం ఉండాలా, ఆనందం ఉండాలా, సంతోషం ఉండాలి. అది మనలో ఉన్నప్పుడు అది ప్రియ దేవుని బిడ్డలు అలాంటి స్థితి మనము పొందుకోవాలి. 26వ వచనం కూడా అండి. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. ఏంటి లాస్ట్ మూమెంట్లో అడిగినా కూడా నేనేమి చేయలేను. ఎందుకంటే మీకు చెప్పుతున్నారు నా సేవకులు. ఆ మాటలు వినండి, అవి మంచియో లేవో గ్రహించండి ఫస్ట్. అవునా? ఒక మాట అది మంచిదా చెడ్డదా గ్రహించే వివేచన ఉందా లేదా? మనకు నిజంగా ఉందా? ఏంటి చెడు ఏమిటి, మనిషి ఏంటి అనేది ఉంది కదా, తెలుసుకుంటాం కదా. ఇది పుచ్చిపోయిన వంకాయ కోయకూడదు, కూరలు వేసుకుని తినకూడదు అంటాం. అవునా? మరి మనలో ఉన్న పుచ్చిని ఎందుకు తీసేట్లే? కూరలో ఉన్న పుచ్చిని తీస్తున్నాం. కూరగాయలను పుచ్చిని మాత్రం వెతికి తీస్తున్నాం, కానీ మనలో ఉన్న పుచ్చిని ఎందుకు తీయట్లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, అవునా కాదా? అందుకనే మీరు ఏది అడిగినా నేను
ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. ఏమంటాడు? వేడుకోను మీ గురించి నేను నా తండ్రిని. ప్రభా, వీళ్ళు నన్నే ప్రేమించారు కానీ వీళ్ళు చేసిన పాపాలు నేను క్షమిస్తాను అన్న ఆయన ఒప్పుకునే తండ్రి కాదు. అందుకే అన్నాడు, క్రీస్తు పోలి జీవించండి. క్రీస్తు పోలి జీవిస్తేనే క్రీస్తుని మీరు క్రీస్తుని ఏ విధంగా అంగీకరించాలా? యేసయ్యను నమ్ముకున్న, బాప్తిసం తీసుకున్నంటే సరి పోదు. ఆయన మాటల ప్రకారం నడుచువాడే ఆయనకు ఇష్టడైన కుమారుడు, ఇష్టడైన కుమార్తె. రే దేవుని బిడ్డారా, అందుకనే మనం ఎట్లుండాలా? కలంకము లేని వారం, మచ్చడాగు లేని వారమై ఉండాలా. అంతే తప్ప ఏది మనలో ఉన్నా మనం వ్యర్థమే. ఈ రూపాయి అయిపోతే మనం బతకలేమనుకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. సమృద్ధి గల దేవుడు, సమృద్ధిగా మనం ఖర్చు పెట్టుకోవాలి. సమృద్ధిగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అడుగు, ప్రభా మరి నీకేంది నాకు మరి అంటే ఆయనే ఇస్తా ఉంటాడు. దేవుడు ఇయని దేవుడు కాదు. మనం ఎప్పుడు ఎట్లుంటే ఇస్తాడంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఇస్తా ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7, 8 చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి. ఏం తట్టాలి ఇప్పుడు? యేసయ్యని ఏం వెతకాలా? ఏం అడగాల? ఏండి ఇందాక చెప్పిన మాటలే అడగాలి. మనం అడగండి అంటే ఏం అడగాల? అయ్యా, నాలో ఉన్న ప్రతి మలినాన్ని తీసివేయని అడగాల. ఏంటి అడిగితే తీయలేదనుకో ఏం చేయాలా? వెతకాల. ప్రభువా, ఎందుకు నాకు దొరకట్లేదు, నాలో ఇంకేంటని వెతకాల. అప్పటికి కాకపోతే తట్టాల. ఆయన హృదయాన్ని తెరిచేదాకా ఏం చేయాలా? ప్రార్థనతో తట్టాల. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ప్రార్థించినప్పుడు ఒక్కసారికే అగ్ని వచ్చి దహించింది. అవునా? మరి ఒక్కసారి వర్షం కురపాలి కదా. 7 మార్లు ఎందుకు పట్టింది? 7 మార్లు కూడా శిష్యుని పంపించింది. వచ్చిందా పోయి చూసిరా, వచ్చిందా పోయి చూసిరా, వచ్చిందా పోయి చూసిరా, మేఘం వచ్చిందా లేదా అంటే 7వ మారికి చిన్నగా వచ్చిందని చెప్పేసాను. ఇక పొయ్యి చెప్పు అహాబుకి, నీవు వర్షంలో ముద్దవ్వకుండా వెళ్ళిపోమని చెప్పేసి అని సెలవిచ్చాడు. మరి ఒక్కసారికే అగ్ని కురిపించిన దేవుడు 7 మార్లకు ఎందుకు కురిపించాడు? పరీక్ష ఉంటుంది మనకి. ఆ పరీక్షలో మనం నెగ్గాల. అంతేగాని అది మనకి నేర్పించాడు. మనం కూడా ఏం చేయాలంటే ఒక్కసారికి జరగలేదంటే 10 సార్లు జరిగితే సేవకుని పిలుచుకోవడం, ప్రార్థన చేసుకోవడం, గృహంలో ప్రార్థన పెట్టించుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అంతే తప్ప వాళ్ళు వస్తే మనకి ఖర్చే తప్ప భారమే తప్ప. హాస్పిటల్కి పోయి ఉత్తి పుణ్యానికి టెస్ట్ అనగానే 10,000 ఖర్చు పెడతాం. నిజం చెప్పండి, అక్కడ ఏమైనా ఉంటుందా? జ్వరానికి పోతే 100 టెస్టులు రాస్తాను, రాయట్లేదా ఏమ్మా? మరి అప్పుడు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకును దొరుకును. అడుగు ప్రతి వాడికి ఇస్తాడు. ఏమిస్తాడంటే మంచి ఈవుల్ని ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడమ్మా? మంచి ఈవుల్ని ఇస్తూ ఉంటాడు. మనం ఏమడుగుతున్నామంటే మన కోసం అడుగుతున్నాం తప్ప దేవుణ్ణి మహిమపరిచేలాగా మనం అడగట్లేదు. ఫస్ట్ ఏమడగల? దేవుని మహిమపరిచే బిడ్డల మనం. అవునా? ఏ విధంగా మహిమపరుస్తాం? క్రియల ద్వారాగా. ఫలానా శ్యాంబాబు, ఫలానా మోజెస్ ఏంటి నిప్పురా, ఒకప్పుడు ఎట్లున్నారా? రుచి లేని వాడిగా ఉన్నారా, ఇప్పుడు రుచి గల ఉప్పులాగా ఉన్నారా నాకు. ఎట్లా అన్నాలా? చిచ్చి అన్న జనాలు ఏమనాలా? వా మోజెస్
దేశాలు అంటగాడవాడు రోజు ఫలితంట తప్ప ఫలహీనులుగా ఉండట్లేదు అని చెప్పాలి. అది దేనివల్ల? వినుట వల్ల విశ్వాసం వస్తుంది, వినకపోతే ఏది రాదు. విన్నారా? ఏసే చెందకు దేనికి రావాలా? ఈ మాటలు వినడానికే. ఈ మాటలు ఇవాళ ఎవరు రాకుండా ఉన్నారు? వాళ్ళు వినలేరు కదా, వాళ్ళు ఫలించలేరు కదా, అవునా కదా? అందుకని క్రమము తప్పకుండా మందిరానికి రావాలా. 2.5 గంటలు సినిమా హాల్లో ఏ పిచ్చి సినిమా అయినా 3 గంటలు చూసి ఆహాహా ఒక్కొక్క అంటాం. అక్కడ ఏది ఫలితం ఉంటుందా? ఏమైనా జ్ఞానం వచ్చేదా? వస్తుందా జ్ఞానం? ఏ సినిమాతో ఒక జ్ఞానం వచ్చిందని చెప్పండి, వస్తుందా? ఏది రాదు. దానికి ప్రాముఖ్యత ఇస్తాం. జ్ఞానాన్ని ఇచ్చే దేవుని చెంత మాత్రం మనం 3 గంటలు ఉండలేకపోతున్నాం. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఎట్లుండాలా? జ్ఞానము కలిగిన వారమా, వివేకం కలిగిన వారమా, వివేకం లేని వారమా? మనకి వివేకం ఉంది కదా, ఉందా? పశువుల కంటే లేవు, మనం మనుషులం కదా. జ్ఞానము వివేకం అన్నీ ఉన్నాయి. ఏది మంచి ఏది చెడు గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నామంటే మనలో ఏముంది? దురాత్మ ఉండి మనల్ని ఏం నడిపిస్తుంది? పాపం వైపు నడిపిస్తుంది తప్ప పరిశుద్ధతలోకి నడిపించలేకపోతుంది. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లప్పుడూ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమన్నా ఎప్పుడు? ప్రభా, ఇది నాలో తీసేసినావు, నీకు వందనాలు, స్తోత్రాలు, నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నాలో ఈ మలినాలు తీసేసిన వందనాలు, ఇగో ఇప్పటి నుండి నీ బిడ్డను ప్రభా, నిన్ను అనుకరిస్తున్నాను అని చెప్పేసి అని నమ్మాల. కానీ నాకు ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం రాదు, అవునా? దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడు, అవునా కదా? అట్లా లేరా చాలామంది? ఎంతమంది లేరు? కొన్ని కోట్ల మంది కూడా ఉన్నారు, అవునా? అందరికీ ఇవ్వాలంటే ఆయన అందరికీ ఇవ్వడు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. ఆయన ప్రేమించే వాళ్ళకి ఇవ్వడు, వాళ్ళని ఏ విధంగా ఆయన మార్గంలో నడిపించుకోవాలో ఆయనకి తెలుసు. పుట్టోళ్ళకి ఇచ్చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు ఆయన ఎట్లా ఆశ్రయించలేరు కాబట్టి. అందుకే ఏం అడగాలంటే నమ్మాలా. ప్రభా, ఇది నాలో తీసేసినావు, ఇది నా దగ్గరికి రావద్దు, నేను అందరినీ ప్రేమించాలి ప్రభా. ఏంటి ప్రేమ లేకపోతే నేను వ్యర్థున్నైపోతా, నీ నామాన్ని అవమానపరిచేవాడిగా నేను ఉంటా, కాబట్టి నాకు ప్రేమ అనుగ్రహించు, నాలో ఉన్న ఇదలిగించు. సినిమాలు చూస్తానేమో, సినిమాలు చూడకుండా నన్ను బంధించు. ఏంటి చెడ్డ మాట్లాడకుండా చెవులు బంధించు, వ్యర్థమైన మాట్లాడకుండా నోటిని బంధించండి. మనం ప్రార్థన చేయాలి. మనం ఆ ప్రార్థన ఎన్నడూ చేసేది ఏంటంటే మనకు కావాల్సిన ధనం కోసమే ప్రార్థన చేస్తాం. అందుకే పోయి మనం ఎక్కడుంటాను? నరకంలో ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అందుకని మనం వేటిని అడగాలో మనకి ఇంకా తెలవట్లే, అవునా? నిజంగా తెలుసా? తెలవట్లే. దేన్ని అడగకూడదు దాన్ని అడుగుతాను, దేన్ని అడగాలో దాన్ని అడగట్లే. నేనే నాలో అంతా ఉందంటున్నావు, కానీ ఏం చెప్పిండు? నీలో సత్యస్వరూపి ఆత్మ ఉంటే నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. నువ్వు ఎట్లుంటావంటే నిప్పు కణంగా ఉంటావు. నిన్ను ముట్టుకుంటేనే అవతల వాళ్ళు భయపడాలా, నిన్ను చూస్తేనే భయపడాలా. రాళ్ళ కూడా అమ్మగారు అనేది, నేను బస్ ఎక్కితే పక్కన కూర్చుంటే నువ్వు లేచిపోయినట్టోళ్ళట. అమ్మగారు చెప్పేది. ఎందుకంటే అలాంటి పవర్ మనలో ఉండాల, అంతే తప్ప ఏం కాదు నువ్వు నావాడే కూర్చొని అంటే ఏమైంది? ఆహ్వానం, అవునా కాదా? అపవాది మనం చూస్తే భయపడాలా, పారిపోవాలా. కానీ అపవాదిని మనం స్వీకరించుకుంటే అపవాది భయపడుతుందా? ప్రేమిస్తూ ఉంటుంది, అవునా కదా? మనలో సత్య స్వరూప ఆత్మ ఉంటే మనం ఎట్లుంటాం? నిప్పు కణంలాగా ఉంటాం. మనం సర్వసత్యంలోకి నడుపుతుంటాం. మనకి ఏది కావాలనికి తెలుసు. నీ హృదయంలో నువ్వు ఏం అడుక్కుంటావో. అన్నయ్య నోరు తెలిసి బాగా అడిగిందా నాకు కుమార్ని అని చెప్పేసి అని? ఈమె తాగిందా అని ఎల్కాన్ అనుకున్నాడు. ఏంటి ఈమె గుంపుకుంటుంది లోనే.
కానీ ఆమె మరా దేవుడు వినడా? సమూయేలుని ఇచ్చిందా? సమూయేలుని ఏ విధంగా సమర్పించుకుంది? మాట తప్పిందా? నీ మందిరానికి మనమైతే 100 మాటలు తప్పుతాం తప్ప, ఆపద వచ్చినప్పుడు నా కొడుకు నీకు ఇత్తనంటాం, తర్వాత అది మరిచిపోతాం కదా. మరమా మరి మరిచిపోయినప్పుడు శ్రమేనా కాదా? వెనుదీయొచ్చా ఆ మాట? దేవునికి ఇచ్చిన మాట వెనుదీయొచ్చా? అదే మాట అయినా. అందుకే ఎవరి దగ్గర సహాయం చేస్తుంటే చేయాలా, లేదంటే వదిలేయాలా. చేస్తా అని మనం ఆశ పెట్టినప్పుడు అది మోసపరిచినట్ట కదా. తీరా వచ్చేటప్పటికి అబ్బా అంటే అది అయిపోయినట్టే. అందుకని అవునంటే అవును, కాదంటే కాదు అని మనము తెలియపరచాల. అందుకే అంటాను ఏమన్నాడు ఇక్కడ, ఏంటి ఏ అడుగుతున్నారో దాన్ని మీరు నమ్మాలా. ఇది నాలోండి వెళ్ళిపోయింది, ఇది నా దగ్గరికి రాదమ్మా. ఏంటి నేను ఇప్పటి నుండి దేవుని మహిమపరిచే బిడ్డగానే ఉంటా, నేను దేవుని గణపరిచే బిడ్డగానే ఉంటా, నేను అందరికంటే ముందుగా నేను జీవఫల వృక్షాన్ని తింటా అనుకోవాలా, నేను పరలోక రాజ్యంలో ఉంటా అనుకోవాలా. కానీ నేను ఇన్ని పాపాలు చేసుకుంటూ నేను దేవుని అని చెప్తే నరకంలో ఉంటాను మాత్రం అనుకుంటావా? యేసయ్యను నమ్ముకున్నా బాప్తీసం తీసుకున్నా కాబట్టి పరలోకం వెళ్తాం అనుకుంటాం కదా. బాప్తీసం తీసుకున్నంత మాత్రం ఎవ్వరము పరలోక రాజ్యానికి వారసులము కానేరము. ఏంటి? ఎందుకంటే బాప్తీసం కంటే ముఖ్యమైనది ఆయన మాట. ఆ మాట వింటేనే పరలోక రాజ్యం. బాప్తీసం తీసుకోవాలంటే తీర్పులోకి మాత్రం వెళ్తాం, అక్కడ ఏ శిక్ష విధిస్తారన్నది మనకి తెలియదు. కాబట్టి బాప్తీసం ఎందుకంటే శిక్షలోకి మనం వెళుతాం, వెళ్ళకుండా కాదు శిక్షలోకి వెళ్తాం. అక్కడ తీర్పులోకి వెళ్ళాక అక్కడ మనం చేసిన తప్పులకి ఆయన ఏ శిక్ష విధిస్తే అనుభవించాలి. అదే ఎందుకు శిక్ష అనుభవించాలా? మన పితృలు ఏమన్నా తప్పులు చేసి ఇదయ్యారా? వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? పరలోక రాజ్యానికి వెళ్ళారు కదా. ఏంటి లాజరు మరి అడుక్కునేవాడు పరలోక అంటే ఆయన అడుక్కున్నా కూడా ధనవంతుని ఒక మాట అనలే, అనడా? చిట్టుకోలే, నచ్చుకోలే, ఇచ్చే ఇచ్చిండు, లేకపోతే లేదనుకుంటాడు. ఏంటి ప్రభా క్షమించని ఉంటాడు ఆయనైతే అనుకుంటాను నేను, ఎందుకంటే మనకు తెలియదు కదా ఆయన హృదయంలో ఏమనుకుంటాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాం రూమున పరలోకమునుడు, ధనవంతుడు నరకంలో. అందుకే దేవుడు మనకి ప్రతి ఒక్కదాని కూడా దీంట్లో లిఖితము చేసి ఉంచాడు. చూడండి 1 యోహాను చివరగా 5వ అధ్యాయం 14వ వచనాన్ని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు నన్నుదే. మనం ఏది అడిగిన ఆయన మనవి ఆలకించిన మనం ఏమంటే అక్కడ ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, మనం ఏం ధైర్యం అన్నారా? ఆ దేవుడు నా రక్షకుడు, నా యేసయ్య నాకు తోడుగా, నాకు దిగులు లేదు, నేను ప్రతి ఒక్కదానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ కాకపోతే రేపు తీరుతాయి, ఇవాళ కాకపోతే ఎల్లుండి తీరుతాయి. కానీ నేను ఎట్లా ఉండాలా? దేవునికి నేను సమయం ఇస్తున్నా లేదా, అది ఏంటి అనేది ఏది చూస్తాడు దేవుడు? ఆయనకి ఇష్టంగా ఉండడా లేదా అన్నది చూస్తాడు. ఆ ధైర్యంలో మనం ఉంచుకోవాలా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనం ఆయన చిత్త ప్రకారం మనం అడిగినప్పుడు మనకు అన్నిటినీ నెరవేర్చే దేవుడు. ఇహలోకమైన అన్ని తీసేసినాక మనకి అడగక ముందే అన్ని ఇచ్చే దేవుడు. ఇవ్వని దేవుడు మన యేసయ్య కాడు. 20 వచనాన్ని కూడా చూడండి ఒకసారి. మనము సత్యవంతుడైన ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును ఏమనుగ్రహించిందమ్మా? వివేకము అంటే ఏంటి? మంచి ఏదో చెడ్డ ఏదో గ్రహించుకునేదేనా? ఇందాక నేను చెప్పానా? మనలో ఏముంది? చెడు ఉందా? నేను దేవుని పోలు నడుచుకుంటున్నానా, అపవాది పోలు నడుచుకుంటున్నానా, నాలో ఏ ఆత్మ ఉంది, నాలో దురాత్మ ఉందా,
దేవుని ఆత్మ ఉందా? దురాత్మ ఉంటే ఎట్లా చేస్తుంది? దేవుని ఆత్మ ఉంటే ఏం చేస్తుందని తెలవదా? అంటే అది భ్రమ కల్పిస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు? అది అన్నీ భ్రమ కల్పిస్తూ ఉంటుంది. అది మనము గ్రహించుకోవాలి. గ్రహించుకోకపోతే ఎక్కడ ఉంటుందంటే పాతాళ లోకంలో ఉంటాం. అక్కడ విడిపించే నాదుడు ఎవరు లేవు. అందుకనే మనం ఏంది గ్రహించుకోవాలా? ఏమంటే ఇక్కడ మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడు యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడునను నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, మీరు అడ్డగోలు వాటి జోలికి పోకండి. అందరూ ఎవరు? చిన్న పిల్లలం, ఇంకా ఎదగలే దేవుల్లో. ఎదిగి తిట్టుంటాం, సంపూర్ణతలో ఉంటాం. అవునా? అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, చిన్న పిల్లలారా మీరు అడ్డగోలు వాటి జోడులకి పోకండి. మీరు పోతే మీకే ప్రమాదము. ఆ ప్రమాదం నుండి తప్పుకోవాలంటే మీరు ఎట్లున్నారా? సత్య స్వరూపమైన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించిండు. నేను వెళ్తున్నా, ఆదరణకర్తని మీ దగ్గర పంపిస్తా. ఆదరణకర్తను ఏం చేస్తానంటే, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయి, లేదా అయ్యగారి దగ్గర పోయి ప్రార్థన చేయించుకో, లేకపోతే ఇంట్లో గృహ కూడగ పెట్టించుకో అని ఏం చేస్తూ ఉంటుంది? ప్రేరేపణిస్తుందా లేదా? అదే మనకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ మనలో ఎప్పుడు ఏదో ఒక తప్పు చేయదని గద్దిద్దా అంటే మనం దాన్ని పక్కకు నెట్టి దురాత్మతో సహాసం చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం. మన మరియమ్మ గారు ఏమండి, దేవురమ్మ తల్లిది గార్ల పోయింది. గార్ల పోయి ఏమండి పెద్ద శక్తిని పడుకొని వచ్చింది. అక్కడ ఉండలే, 3 రోజులు ఉందనిపోయింది. ఒకే రోజు ఎవరు నడిపించారు? అక్కడ ఉంటే నువ్వు నశించిపోతావు, వెళ్ళిపో, నువ్వు వద్దు ఇక్కడ, నీ పరిశుద్ధ ఆత్మ ఏం చేసిండు? ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చిన మంచిగా ఉందా? ఆ ఇంట్లోకి ఇల్లు నడుతుంది. మన ముగ్గురు అక్కడ కూర్చొని నాకైతే చూస్తుందా తల్లి? చూడకుండా నేలకి వేసుకొని ఏదో గిలుతుంది. అండి అది అయిపోయాక అట్లా ఇట్లా తిరిగి లాస్ట్కి ఇంట్లోకి వచ్చి కూర్చొని మేము మాట్లాడుతుంటే పెళ్లి తీసుకొని చేతబడి బొమ్మలు వేసుకుంటా ఉంది. సర్లే చూద్దాం అని చెప్పేసి నాకు కామ కోరుకున్నా. ఇక లాస్ట్కి చిత్త గోక్కొని సీదరించుకొని అన్నయ్య ఒకసారి ప్రార్థన చేయవా అన్నది. సర్లే దామ్మా అని చెప్పేసి ప్రార్థన చేస్తే ఒళ్ళించుకుంటా మాట్లాడుతాను. ఏండి విన్నామమ్మా? అంటే పరిశుద్ధాత్మ అక్కడ ఉంటే, దెయ్యం ఆత్మ ఆమె అక్కడే ఉంటే ఏం చేసినావు? ఏదో ఒకటి ఇస్తామని పడేసినా లేదా? అవునే కదా? ఆత్మ ఉట్టిగానే ఆవరిస్తుంది, దురాత్మ తెలుసా? ఉట్టిగానే నువ్వు వాళ్ళ ఇంట్లోకి పోతే ఆవరిస్తుంది. అర్థమైందా? నువ్వు ఒక చేత పెట్టి చెక్కి ఎవరైనా చేసిన వాళ్ళ దగ్గర పోయి నువ్వు దేవుని దగ్గర తీసుకెళ్ళు ఏమని అంటే చాలు వచ్చేసి పట్టేస్తుంది. ఎందుకంటే ఆ అనుభవం నేను కూడా నాకు జరిగింది, నా గృహంలో జరిగింది. నా పెద్ద కుమారుడికి అట్లే అయితే నేను అర్ధగంట మోకరించి ప్రార్థన చేసినాక విడుదల కలిగింది. ఎందుకంటే దెయ్యమాత్మ ఏం చేస్తుంది? దురాత్మ దేవుని దగ్గర రానుతుందా? రానేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే పాపంలోనే ఇంకా కొట్టుకొని ఉంటున్నాం తప్ప సర్వసత్యంలోకి నడవలేకపోతున్నాం. మనం సర్వసత్యంలోకి మనకి ఏ దోక, ఏ ఇబ్బంది, ఏ ఇరుగులు ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనం ఎట్లుండాలంటే ప్రతి అడగాల. దేన్ని అడగాల? మనలో ఉన్న మల్లాన్ని తీసేమని అడగాలి తప్ప ఇంకేది అడగకూడదు. నీకేది కావాలా? నిత్య జీవమా, నిత్య నరకమా? మరి నిత్య జీవం కావాలంటే నువ్వు మంచిగుంటే నీకు ఇవ్వడా? అన్నీ ఎత్తుడు కదా. ఆ కాకులతో ఏరియాని పోషించిన దేవుడు విధవరాలకు ఆజ్ఞ ఇచ్చింది. అక్కడ విధవరాలు పోషించింది. ఆమెకేముంది? గింత పిండి గింత నూనె ఉంది. అవి అయిపోతే ఆమె చనిపోదాం అనుకుంది. కానీ ఆ నూనె అయిపోలేదు, ఆ పిండి అయిపోలేదు. ఆ నూనె అంటే ప్రార్థన జీవితంలో నశించిపోలేదు, పరిశుద్ధతను వదిలేయలేదు. ఇక లాస్ట్కి అనుకుంది, ఇక ఈ పరిశుద్ధత వదిలేద్దాం, చచ్చిపోదాం. ఎందుకంటే దేవుడిని ఎంత ఉన్నా కూడా విధవరాలైన నన్ను దేవుడు కనికరించట్లేదు అన్నప్పుడు ఏలియా పోయి ఆమెకి ఏం చెప్పిండు? వాక్యం వివరించాడు. ఆమె ఆ ప్రార్థనతోనే ఆమె
ఎదిగింది. కుమారుడు చనిపోయినా కూడా మళ్ళీ బ్రతికించే వినలేదా? అందుకని మనం ఎట్లుండాలా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. మన పరిశుద్ధతను మనం వదులుకోవాలా. కొద్దిగా పరిశుద్ధత ఉందంటే దాన్ని అభివృద్ధి పరుచుకోవాలా. కానీ ఇంత లీటర్ పాలల్లో ఒక నలక పడితే ఉంటుంది చూడడానికి, తాగుతాం. ఈగ పడితే చాయ్ కొట్టుకు పోయి పాలు అడిగితే చాయ్ గ్లాసులో ఒక ఈగ వస్తే మనం తాగుతామా? తీసేసి కూడా తాగొచ్చు కదా, మనసు ఒప్పుకోదు. కానీ మళ్ళీ మాత్రం పాపం మాత్రం ఎంత చేపని ఉండొచ్చు, ఎన్ని పాపాలని ఉండొచ్చు. ఏంటి, అవునా కదా? అప్పుడు దానికి మాత్రం స్థానం ఇస్తున్నాం. ఆ స్థానం ఇస్తే మనం అక్కడ ఉంటాం. కడుపులోకి పోయి కడుపులో నుండి బలం ఇచ్చే, ఈ శరీరానికి బలం ఇచ్చే ఈ పాలలోనే మనం చూస్తున్నప్పుడు మనలో నుండి మనం నరకానికి పోయేదాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? అవునా కదా? గ్రహించాలా వద్దా? గ్రహించకపోతే మన జీవితం ఏమిటి? ఈ జీవితము ఇంతటితో అయ్యేది కాదు. యుగ యుగాలు దేవుని రాజ్యంలో మనం నిత్య వారసులుగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకునే తప్ప నిత్య నరకాగ్నిలో మనం ఉండడానికైనా ఏర్పరచుకోలేదు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి నేను శరీరధారుడుగా ఈ లోకంలో నేను ఈ విధంగా ఉన్నగాడు, మీరు కూడా ఆ విధంగా ఉండండి, మంచేదో చెడ్డదో మీరు ఎరగండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకొని అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యండి అంటాడు. మనం అది అందుకోము. ఏంటి, వేరే అన్నిటిని ఆహ్వానించుకొని మనం ఏం చేస్తాను? మనల్ని మనం పరిశుద్ధ నాకు తెలుసు, బయటకు వస్తావు, నాకు తెలుసు, నాకు తెలవదనుకుంటున్నా, నీ అవతారం నాకు మొత్తం తెలుసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా అగ్ని, అగ్ని, హల్లెలూయా, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం. పరిశుద్ధాత్మడా నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఇది ఎన్ని రోజులు బయటకు చూసా, ఇప్పుడు వచ్చింది ప్రభువా. నాకు తెలుసు, నాకు తెలుసు ప్రభువా, ఇది వస్తుందని. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్ను అనుకరించండి, నిన్ను అనుకరించండి. నిద్ర హల్లెలూయా. అగ్నితోని కాల్చండి ప్రభువా, కాల్చేయండి ప్రభువా, ఇప్పుడే కాల్చండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు, పరిశుద్ధాత్మడా నీకే వందనాలు. పరిశుద్ధాత్మడా శక్తిమంతుడా నీకు తెలుసు ఈ అగ్ని, దైనా అగ్ని. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగుగాక. పరిశుద్ధాత్మడా నీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తాను. పరిశుద్ధాత్మ నీకే వందనాలు. ఎన్ని దినముల నుండి ఇది ఏం శోధిస్తుందో నీకు తెలుసు దేవా, నీకు తెలుసు దేవా. ఇది ఇవాళ బయటకు వచ్చింది ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. పరిశుద్ధాత్మ నీకే వందనాలు, పరిశుద్ధాత్మ నీకే వందనాలు, పరిశుద్ధాత్మ నీకే వందనాలు. తెలుసు ప్రభా నాకు, కానీ ఎప్పుడు బయటకు వస్తుందని చూస్తున్నాను ప్రభా. ఈ దినాన్ని నువ్వు నన్ను అనుగ్రహించేందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకార్యాలు తండ్రి, నీ ఆశ్చర్యకార్యాలు ఇవాళ జరిగించేందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విడుదల మీరు అనుగ్రహించేందుకు వందనాలు, స్తోత్రాలు. ఇవో ప్రభా నీ బిడ్డగా ఉండాలి ఈ కానుండి ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకార్యాలు జరిగించే గొప్ప దేవుడు నాకు తెలిసి కూడా ఈ నన్ను శోధించాలని, నిన్ను శోధించాలని ప్రభా ఈ మందిరంలో చేరి ఎంతో వేదన పుట్టించింది ప్రభా. ఈనాడు విడుదల ఇచ్చేందుకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ఇగో ప్రభా ఇది మొదలుకొని విడుదల ఇచ్చిన దేవుడు, ఇదిగో ప్రభా ప్రాకారం ఈ బిడ్డకి నీ రక్తాన్ని ప్రాకారంగా ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మస్వరూపుడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మస్వరూపుడా నీకే వందనాలు, శక్తిమంతుడా నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్క దాని మీద అధికారం ఇచ్చిన తెలుసు కూడా ఈ గృహం, ఈ మందిరాలకు నన్ను ఎంతగా వేదన చేసిందో మిమ్మల్ని ఎరిగిన దేవుడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనం. యేసయ్య నామములో అంధకార శక్తిని బంధించేందుకు వందనాలు, అంధకార చీకటి శక్తి బంధించేందుకు. ఇదిగో ప్రభా తండ్రి, మోసపరుస్తూ
ఈ కుమార్తెని ఆయన నీ నామాన్ని అవమానపరిచే బిడ్డగా ఇన్ని రోజులు చేసింది ప్రభా. ఇది మొదలుకొని నూతనమైన శక్తిని నూతనమైన బలానికి ఇస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ త్వరగా యేసయ్య నామాలు పెట్టి బతిలాడుకున్న పరమ తండ్రి. స్తోత్రాలు నాయన. బిడ్డను చికాకు చేతు నాయన. యేసయ్య దాన్ని మంచి మార్పించండి తండ్రి. స్తోత్రము. కూర్చోండి 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 అయ్యేం కూర్చోండి.